ఏందయ్యా స్వామి, మందు సిగరెట్లు ఇంకా మానలేదా? ఇంకెన్ని సినిమాలు చూస్తారయ్యా? మారండి అయ్యా స్వామి, మారండి. జన్మమెత్తితిరా అనుభవించితిరా, బతుకు సమరములో పొండిపోయితిరా. హలో బ్రదర్. హలో 108. హెలోసినేషన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కోమా నుండి త్వరగా బయటికి రాకపోతే తన మెంటల్ స్టేటస్ ఇంకా డిగ్రేడ్ అవుతుంది. ఇట్ వాజ్ ఎ క్లోజ్డ్ హెడ్ ఇంజరీ, సో రైట్ లెగ్ టెంపరీగా ప్యారలైజ్ అయ్యింది. ఫిజియోథెరపీతో నార్మల్ చేయొచ్చు. గౌతమ్, వేక్ అప్. హలో, గేటు బయట వచ్చేయి. పదా వెళ్దాం. ఎక్కడికి ఇలా ఉంటే వెళ్ళేది? వెళ్ళాలని నేను ఫిక్స్ అయ్యా. వస్తే నా ఫ్రెండ్ నాతో ఉన్నాడు అనుకుంటా, లేకపోతే నేను ఒక్కడనే వెళ్తా. చాయిస్ నీదే. సరే. ఎవరు కొట్టారో ఇంకా తెలియకపోవడం చాలా దారుణంగా ఉంది. ఒక అమ్మాయి. అవునా? నా సెన్సెస్లో నేనున్నా. లిటరల్గా డెత్ బెడ్ మీద ఉన్నా. అది కొట్టడం వల్ల చంపి పాతేస్తా దాన్ని. పిచ్చోళ్ళ మాట్లాడుతున్నా.
హలో. నీ చేతిలో ఒక బుక్, పక్కన అమ్మాయి. నీ చాయిస్ ఏంటి? చదివితే బుక్స్, చూస్తే ఫోన్. ఇక బ్రతకవా? బిఏ కెమిస్ట్ అని బ్లాగు. కన్ఫ్యూజన్గా ఉంది. ఆడమగ ఈక్వల్ అంటారు, మళ్ళీ ఆడవాళ్ళకి 33% రిజర్వేషన్ అంటారు. మనకెందుకు అంత పెద్ద విషయాలు, వదిలే. ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? పాయింట్ ఏంటంటే ఐఎమ్ అడిక్టెడ్ టు యూ. ఎలా అంటే లవ్కి ఎక్స్ప్లెనేషన్ పవర్ ఇస్తే ఎంత ఉంటుందో అంత. నేవే ఐఎమ్ లవింగ్ యూ. ప్రస్తుతానికి లవ్ వలస్ట్ నాకే క్లారిటీ లేదు, బట్ లవ్ అంటే వినడానికి బాగుంటుందని చెప్తున్నాను. వాట్? కన్ఫ్యూజ్ చేస్తూ క్లారిటీ ఇచ్చావో, క్లారిటీ ఇస్తూ కన్ఫ్యూజ్ చేసావో అని కన్ఫ్యూజ్ అవుతున్నా. ఏమంటావు? లవ్ ఆర్ లస్ట్ ఏదైనా అవని, నో ప్రాబ్లం, బట్ ఐ కాంట్ యాక్సెప్ట్. వయసు ఫ్రెండ్ జోనా? వే ఆఫ్ ప్రపోజల్ నచ్చలేదా? రెండూ కాదు, ఫర్ రీజన్స్ అన్నోన్ యాక్సెప్ట్ చేయలేను. ఓకే, రైట్ తీసుకో. ఇంకేంటి? వాట్? ఇప్పుడు నువ్వు నాకు ప్రపోజ్ చేసావు అండ్ ఇట్స్ ఏ ఫెయిల్యూర్. ప్రపోజ్ చేసినప్పుడు ఫేస్లో ఎమోషన్ లేదు, రిజెక్ట్ చేసినప్పుడు బాధ లేదు. డిడ్ యూ ప్రపోజ్ ఫర్ రియల్? అంతా నిజం. ఏదో ఫీలింగ్ ఉంది, అందుకనే ప్రపోజ్ చేశాను. అండ్ యువర్ ఆన్సర్ ఇస్ నో. సో లైట్. చేతిలో బీరు పెట్టుకుని కంట్లో నీరు పెట్టుకుని తిరిగే టైప్ అస్సలు కాదు. ఓకే ఆర్ నాట్ ఓకే, అంతవరకు ఆలోచిస్తాను. నువ్వు ప్రపోజ్ చేసావు అంటే నమ్మకం రావట్లేదు ఇంకా. హలో. ఏంటి నాతో సడన్గా మాట్లాడటం మానేసావు? ఇజ్ ఇట్ అబౌట్ రిజెక్షన్? ఓకే ఆర్ నాట్ ఓకే, అంతవరకు ఆలోచిస్తా. గ్రడ్జెస్ లాంటి ఏం పెట్టుకోను, కొంచెం బిజీ అంతే. యాక్సెప్ట్ చేసినా ఇలాగే ఉండేవాడివా? కాకపోతే ఫోన్ కాల్స్ ఉంటాయేమో. ఓ సరే అయితే నేను నైట్ కాల్ చేస్తా. ఓకే. హలో, చెప్పు, ఏం చేస్తున్నావు? పాయింట్ ఏంటంటే ఇలాంటి ఏం చేస్తున్నావు, తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందా అలాంటి కబుర్లు నాకు చాలా బోరింగ్. సో ప్లీజ్ అవాయిడ్ దమ్. నేను నిన్ను అడగను, నువ్వు నన్ను అడగకు. వాట్స్ మోర్ టు టాక్ దెన్? ఎనీథింగ్, అవి తప్ప. ఐ డోంట్ హ్యావ్ క్లారిటీ, సో నువ్వు చెప్తే నేను వింటా. ఐ ఓన్లీ నో వన్ థింగ్ ఫర్ యూ, ఐఎమ్ అడిక్టెడ్ టు యూ. నీకు ఓకేనా? మోస్ట్ కన్ఫ్యూజింగ్ పార్ట్ ఇన్ మై లైఫ్ ఎట్ ప్రెజెంట్ ఏదైనా ఉంది అంటే అది నీ ప్రపోజలే. క్లారిటీ రావట్లేదు, కన్ఫ్యూజన్ తప్ప. టైం ఎంత అయిందో తెలుసా? 5:39. వాట్? ఫర్ ది బోరింగ్ కాన్వర్సేషన్ నువ్వు ఇచ్చిన చాలా హైపర్ రియాక్షన్ తెలుసా? I enjoy talking to you, so it's normal for me at least. I'm sleepy. I'll go get some sleep. Good night. Sorry, sleepless night. Sleepy morning. Bye. Bye. Working as a blogger, I lived with my grandparents as I lost my mom at 5 and shifted to my dad's place, who was a drunkard after their death. I was having a male friend who is handsome, typical, conservative and who shares everything with me. అమ్మాయి బాగుందా? ఫేస్ ఆర్ ఫిగర్ ఏం నచ్చింది? స్కాన్ చేయడంలో డిలే మాత్రం ఉండదుగా? అలా ఏం లేదు. అలా ఎలా రా? కొలతలు చెప్పేలా స్కాన్ చేస్తారు? చచా, అలా ఏం లేదు.
ఫస్ట్ ఫేస్ చూస్తాను, నచ్చితే పెళ్ళైందా లేదా అని కన్ఫర్మేషన్ కోసం కాళ్ళను చూస్తాం. ఆ కళ్ళను ఫేస్ మీద నుండి కాళ్ళ మీదకి దించే ప్రాసెస్లో బాడీ కనిపించేస్తుంది అంతే. వావ్, హ్యాట్స్ ఆఫ్. కవర్ చేసుకోవడానికి కూడా భలే లాజిక్స్ వెతుక్కుంటారు. మీ వైఫ్ వర్జిన్ అయి ఉండాలా? ఎవరు వద్దనుకుంటాడు చెప్పు? ఐ యూ వర్జిన్? యా, ఫిజికలీ ఎస్, మెంటలీ నో. వర్జిన్ అనుకుని పెళ్లి చేసుకున్నావు, పెళ్లి తర్వాత నీ వైఫ్ వర్జిన్ కాదని చెప్తే నీ రియాక్షన్? దిస్ ఈస్ వాట్ ఐ మైండ్ బై టిపికల్ అండ్ కన్జర్వేటివ్ గై. అరే బావా, ఎక్కడున్నా? బయట ఫ్రెండ్తో ఉన్నా. పనేంటి? పనేం లేదు, ఇప్పుడే మీ చెల్లిని చూసా. వేరేవాడు బైక్ మీద తిరుగుతుంది, ఒకసారి కనుక్కో ఫోన్ చేసి. సరే, 1 minute ఆగరా. హలో, ఎక్కడున్నావే? నేనా? ఫ్రెండ్తో బయటకు వచ్చాను. ఫ్రెండ్ అంటే? క్లాస్మేట్. అదే అబ్బాయా అమ్మాయా? మెంటాలిటీ ఆఫ్ ఎ కేరింగ్ ఇండియన్ బ్రదర్. హలో, ఎక్కడున్నావు? మ్యాటర్ ఏంటి? ఫీలింగ్ లైక్ టాకింగ్ టు యూ. నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్న, తర్వాత మాట్లాడతాను. ఐ వాంట్ టు టాక్ టు యూ. అదంతా నాకు తెలీదు. వాట్? నువ్వు చాలా ఆక్వర్డ్గా బిహేవ్ చేస్తున్నావు తెలుసా? ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఎడిక్టెడ్ టు యూ. వాట్? మళ్ళీ చెప్పు. నేను నీకు ఎడిక్ట్ అయిపోయా. నైట్ ఫోన్ మాట్లాడినందుకే. నీ భాషలో ఇన్నేవే ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఇలా రోజుకో మాట మారుస్తావేంటి? నువ్వు ప్రపోజ్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ నథింగ్. అంతా నిన్న నైట్ మారిపోయింది. ఓ, ఐఎమ్ గోయింగ్ టు బెంగళూరు. ఓకే ఇప్పుడప్పుడే రిటర్న్ రాను. గోయింగ్ ఫర్ స్టడీస్. ఓకే. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? ఎందుకంటే ఐఎమ్ ఫీలింగ్ లైక్ యు ఆర్ మై లవర్. డిడ్ ఐ యాక్సెప్ట్? నో, ప్రపోజ్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేయలేదని కోపమా? వాట్స్ యువర్ ప్రాబ్లం? టు బీ ఫ్రాంక్, ప్రపోజ్ చేసిందాక ఐ ఫెల్ లైక్ మ్యారింగ్ యూ. కానీ ఇప్పుడు లేదు. ఐ కెన్ లవ్ యూ బట్ కాంట్ మ్యారీ. ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఇట్, ఐఎమ్ ఓకే. ఐఎమ్ లవింగ్ యూ. పెళ్ళి అనేది ఫ్యూచర్ ప్రాబ్లం. లెట్స్ సాల్వ్ లవ్. అది తర్వాత ఆలోచిద్దాం. నేను చాలా ఫ్రాంక్గా క్లారిటీగా చెప్తున్నా, ఐ కాంట్ అండ్ డోంట్ మ్యారీ యూ. ఓకే. My handsome male friend thought of taking our relationship to the next level and proposed me like every other guy. నీకు క్యాప్సికమ్ నచ్చదని తెలుసు. నీకు నచ్చినది ఏదన్నా సరే లైఫ్ లాంగ్ వాటి నుండి కాపాడతా. ఐ లవ్ యూ. నన్ను కూడా క్యాప్సికంలో పడేస్తావో, రింగ్లా దాచుకుంటావో నీ ఇష్టం. I accepted this as every other Indian girl and we were into a very serious relationship which lasted for over 1.5 years. Days after I moved into my drunkard father's place. నువ్వు మీ ఫాదర్ దగ్గరికి మారిపోయినప్పటి నుండి నీలో చాలా చేంజ్ వచ్చింది. డల్ అయిపోయినట్టున్నావు. నచ్చకపోతే ఏదో ఒక హాస్టల్కి మారిపోవచ్చు కదా. నేను కూడా అదే అనుకుంటున్నా. నాన్నున్నారే కానీ పట్టించుకోరు. ఎవరో తెలియని తాగుబోతూ రోడ్డు మీద వెళ్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. మారిపో త్వరగా. నేను ఇలా చూడలేకపోతున్నా. ఫైనల్లీ చాలా ఎక్సైటెడ్. నిన్ను కలవబోతున్నాను. నేను కూడా. కాంట్ వెయిట్ టు మీట్ యూ బంగారం. ఎదురుగా నేను ఎప్పుడప్పుడు చూస్తాను, డెస్పరేట్గా వెయిట్ చేస్తాను. నీడ్ టు ప్యాక్ థింగ్స్. రేపు కలుద్దాం. బాయ్. బాయ్. లిటరల్లీ లుకింగ్ హాట్. వాంట్ టు టెల్ యూ సంథింగ్. చెప్పు. నేను బెంగళూరులో ఉన్నప్పుడు వీఆర్ టాకింగ్ ఆన్ ఫోన్ డైలీ. ఫర్ రీజన్స్ అన్నోన్ ఐ లైక్ యువర్ కంపెనీ. నీతో లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలని ఉంది. విల్ యూ ప్లీజ్ మ్యారీ మీ? వాట్ ఆర్ ఎక్స్పెక్టింగ్? ఓకే అని తాళగట్టేసి ఇంటికి తీసుకెళ్తా అనుకుంటున్నా? ఇట్స్ నాట్ ఫన్నీ. ఐఎమ్ సీరియస్. సెన్స్ లేదా? లాస్ట్ యువర్ మైండ్ ఆర్ వాట్? నేను నిన్ను పెళ్లి చేసుకోను. ఐ బీన్ క్లారిఫైయింగ్ సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్. సేమ్ క్లారిటీతో ఇప్పుడు ఉన్నా. వదిలే ఇంకా టాపిక్.
అలా అనుకు ప్లీజ్, మై హార్ట్ ఈస్ టెల్లింగ్ మీ దిస్. ఐ బిలీవ్ ఇట్స్ ట్రాష్. మైండ్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్. డోంట్ అగైన్ డేర్ టెల్లింగ్ దిస్ ఫకింగ్ వర్డ్స్. నీ మైండ్లోనే నాతో పెళ్ళిన థాట్ని క్లియర్ చేయి. నేను నిన్ను పెళ్లి చేసుకోను. నీకు ఓకే అంటేనే రిలేషన్షిప్లోకి ఎంటర్ అయింది. బీ క్లారిఫైడ్. నిన్ను మార్చేద్దాం అనుకున్నా. మార్చేస్తావా? డూ యూ థింక్ ఐ మై చైల్డ్? ఇట్స్ గోయింగ్ అవుట్ ఆఫ్ మై కంట్రోల్. లెట్స్ బ్రేకప్ ఫర్ ఎవర్. గుడ్ బై. నన్నంత సింపుల్గా మర్చిపోగలవా? నాకు 10 మంది అమ్మని తెలిస్తే ఎడ్స్ని నువ్వు యాడ్ అయ్యి అనుకుంటా. ఐ జస్ట్ ఫీల్ లైక్ యూ ఆర్ అందరి గర్ల్ ఉంటుంది. గుడ్ బై. సారీరా, నేను ఇందాక అలా బిహేవ్ చేసి ఉండకూడదు. లైట్లా రా, ఎక్కడున్నావు? అది పెళ్ళి అనగానే లైఫ్ అయిపోయిన ఫీల్ వచ్చిందిరా, అందుకు నేను తాగుతున్నాను. ఎక్కడున్నావు చెప్పు స్వామి, మేము వస్తాం. ఎక్కు. ఆర్ యూ గోయింగ్ టు మ్యారీ మీ ఆర్ నాట్? ఫస్ట్ నువ్వు ఆ థాట్ని కట్ చేయి. దిగు. లవ్ చేశానన్న సిద్ధి నన్ను కొట్టడం అస్సలు నచ్చలేదు. హలో హలో, కాల్ చేసి మాట్లాడమేంటి? ఎందుకు ఏడుస్తున్నావు చెప్తే కదా తెలిసేది. I am raped by my drunkard father. Every girl thinks her father is a hero, but I have a villain. నీ లైఫ్లో అంత జరిగినా నేను ఇంత సింపుల్గా రియాక్ట్ అవుతున్నా, ఏం అర్థం కావట్లేదు. నేను ఇక్కడ కుక్కలా వాగుతుంటే నీ సైలెన్స్ ఏంటి? ఏదోటి మాట్లాడు, ఇలా సైలెంట్గా ఉండి చిరాకు దొబ్బించుకో. ఏం మాట్లాడాలి? నెక్స్ట్ ఏంటి? నా మైండ్ అంతా బ్లాంక్, నాకేం తెలియట్లేదు. నన్ను పెళ్లి చేసుకుంటావా? నో వే. అదేంటి, లవ్ చేశాను కదా? నీ గురించి తెలిసినవాడు ఎవడైనా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటాడా? నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావేంటి? నువ్వేం చేసావో నాకు తెలియదు. ఐ కాంట్ మ్యారీ యూ. ఎక్కువ వెళ్దాం. నువ్వు ఇలా మాట్లాడతావు అనుకోలేదురా. నా సిచ్యువేషన్లో ఎవడన్నా ఇలాగే మాట్లాడతాడు. ఇక్కడ డిస్కషన్స్ ఆపి బైక్ ఎక్కి. No. Adversity reveals people around us. He went off leaving me in a deserted area. To my luck or his bad luck, a person gave me a lift on his bike who seemed drunk. He stopped somewhere to pee, దిగు ఒకసారి. and my boyfriend came back to me, realizing his love or something. He got angry by seeing him with me, and he hit him by a stick on his head.
He then realized the situation and joined him in a hospital, quoting it was an accident. He then proposed to marry me, which I rejected as I felt it was a wrong move. నన్ను కొట్టింది తరుణ్, సిద్ధి కాదు. బైక్ మీద ఉంది అపూర్వ, సిద్ధి కాదు. మరి సిద్ధి ఏమైనట్టు? రే అర్జెంటుగా న్యూస్ చూడు. ఆడవారి మీద ఆగన గాయత్యాలు, నగరంలో మరో కాలేజీ యువతపై అత్యాచారం. ఆ యువత 45 రోజుల క్రితం అదృశ్యమైన సిద్ధి అని పోలీసులు వెల్లడి. అదృశ్యమైన రోజే ఈ ఘోరం జరుగుతుందని పోలీసులు అనుమానం. ఒకసారి చూసేద్దాం రా. నేను ఆ రోజు తను అక్కడ వదిలేసి తాగుండిపోతే ఇదంతా జరిగేది కాదు. అదేం లేదు, అంత ఆలోచించుకురా. నేను ఏటీఎం క్యూలో ఉన్నారా, ఇక్కడ టైం పట్టేటట్టుంది. నువ్వు ఆటోకి వెళ్ళిపో. సరేరా. నడవగలవా? రే, ఇది నా ఫిజియోథెరపీ లాస్ట్ డేరా, నడవగలను. నేను మగాణ్ణి అనే అహంతో ఆడాళ్ళ మీద అరిచే ప్రతి ఒక్కడికి ఇలాంటివి చెప్పు దెబ్బలు. మగతనం అంటే ఆడాళ్ళ మీద అరవటం, వాళ్ళని మన గుప్పెట్లో పెట్టుకోవటం కాదు, వాళ్ళు మనలా ఉండగలిగే స్వేచ్ఛనివ్వటం. ఒక అమ్మాయికి తన పుట్టినింట్లోనే సేఫ్టీ లేదంటే మన మగాళ్ళు ఎంత ఎదిగామో అర్థమవుతుంది. మెన్ వెంట్ మిస్సింగ్ అని అమ్మాయి రాస్తే ఏదో హైప్ కోసం ఆ టైటిల్ అనుకున్న మొదట్లో. అంతా చదివాక సిద్ధి గురించి తెలిసాక అర్థమైంది, ఈ లోకంలో మగాళ్ళు తక్కువ, జంతువులు ఎక్కువ అని. అమ్మాయి అంటే బాధ్యత, అవకాశం కాదు. విల్ యూ మ్యారీ మీ?